బ్రేకింగ్ న్యూస్, అరెస్ట్ అయిన సిఐ నాగరాజును ఉరి తీయాలంటోంది సాయికృష్ణ తల్లి. నాగరాజు ఒక్కడే కాదని ఇంకా 8 మంది బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనాథ శవంలా తన బిడ్డను బూడిద చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. నాగరాజు అరెస్టుతో పూర్తి న్యాయం జరగలేదు అంటున్న సాయికృష్ణ తల్లి ఇంకా ఏమంటుందో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. సాయికృష్ణ కేసులో ఎట్టకేలకు సిఐ నాగరాజుకి కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో తల్లి విజయలక్ష్మి ఉన్నారు. ఆమె విధంగా రియాక్ట్ అవుతారో మాట్లాడదాం. అమ్మ, మీరు మొదటి నుంచి న్యాయం కావాలని పోరాడుతున్నారు. ఈరోజు మీకు నాగరాజు అరెస్టుతో న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఒక రకంగా ఒక విషయంలో కొద్దిగా పర్వాలా. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఈ కేసులో. నా కొడుకుని వీళ్ళందరూ కలిసి అతి దారుణంగా చంపేశారు, కొట్టి. మిగతా వాళ్ళందరికీ నేను కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకెంతకన్నా నాకు అసలు ఓపిక లేదు, నేనేం చెప్పలేకపోతున్నాను నాన్న. కదమంటే మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి స్పృహలో ఉన్నాడు. అసలు ఆ రోజు మీతో మాట్లాడగలిగాడా? ఏ స్థితిలో ఆ రోజు మీ అబ్బాయి ఉన్నాడు? అసలు మాట్లాడేది చూస్తున్నాను నా. ఇంకా మాట్లాడుతుంటే వాళ్ళు కొడుతున్నారు. ఆ కేకలిని నేను పైకి వెళ్తుంటే నన్ను కర్రలు పెట్టుకుని ఇట్టు అడ్డం పెట్టుకుని నన్ను వెళ్ళనివ్వలేదు అయ్యా లోపలికి. నన్ను వెళ్ళనివ్వలేదు. నన్ను చాలా మాటలు మాట్లాడారు. అళ్లలో 8 మంది దాకా ఉండారు. నా బిడ్డను కొట్టి చంపారు. నాకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు. నేను వాళ్ళని ఒక్కసారి చూపించండి అయ్యా అన్న. ఎంత పని చేశారంటే నిజంగా నా బిడ్డ మొహం చూస్తుంటే చచ్చిపోయేలా కళ్ళల్లోంచి పోయింది ప్రాణం నా బిడ్డకి. నా బిడ్డను ఎవరు తీసుకొస్తాడు? ఇవాళ వెళ్ళాడు, రేపు పొద్దున వస్తాడు. అడగేం పెద్ద లెక్క కాదుగా. నా బిడ్డ నాకు తిరిగి వస్తాడా? కనీసం నేనేం అడిగాను వాళ్ళని? అయ్యా కొడితే కొట్టారు, పిల్లోడిని చూపించండి అయ్యా, కొడితే కొట్టాలి, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించుకుంటానయ్యా, మీకు దండం పెడతానయ్యా, నాకు ఆరోగ్యం బాగోదయ్యా అని చెప్పి దండం పెట్టా. పోనీ ఒకసారి ఫోన్ చేయించండి అయ్యా, చూపించు నాకు ఫోన్ చేయించండి అయ్యా, ఫోన్ లేకపోతే నేను బతకలేను, ఆడు మాట లేకపోతే అని చెప్తే అసలు ఏ ఒక్కళ్ళు కూడా సార్ గారికి దడిసి సిఏ గారికి దడిసి ఒక్కడు కూడా సరైన సమాధానం చెప్పాలి. అసలు వెళ్ళిపోమంటున్నారు నన్ను. వెళ్ళిపో అంటే ఎవడ బిడ్డంక అనేసి తీసుకొచ్చి నీకు అప్ప చెప్తావు? ఎవడిని అడిగి తీసుకొచ్చావు నువ్వు? ఎవరికన్నా చెప్పావా నువ్వు ఎవడవని వెళ్ళావు అక్కడికి? నీకు ఎంతన్నా ఉండొచ్చు, నువ్వెందుకు వెళ్ళా? నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చావు? నీకు ఏమేమి ఉండయో మాకేం తెలియదుగా. నా బిడ్డని నా ఫోన్ ట్రాప్ చేసి నా పిల్లోని తీసుకొచ్చి నువ్వు అర్ధరాత్రి కాడ నా బిడ్డను తీసుకొచ్చేసి ఆళ్ళకి అప్పచెప్పి కొట్టి చంపుతారా? మీరు ఎంత దుర్మార్గులు! మీరు అమ్మ అబ్బ పుట్టలేదా? చెప్పయ్యా, నేను ఎంత బాధపడుతున్నాను. వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు? నా కొడుకు 23 ఏళ్ల కొడుకుని తీసుకెళ్ళి ఆ విధంగా కొట్టి చంపారా మీరు? ప్రతి ఒక్కళ్ళు దీనిలో బాధ్యులే. మరి గవర్నమెంట్ ఏం చేసిద్దో వీళ్ళందరికీ ఉరిశిక్ష అయ్యాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నా కొడుకు మనశ్శాంతిగా ఉంటుంది. అంతే. ఎందుకు తీసుకువెళ్లారో కనీసం చెప్పారా? ఏదన్నా ఈ తప్పు చేశాడు అందుకే? ఏమీ లేదయ్యా, 2 చిన్న కేసులు, అది కూడా వాళ్ళు మోపిన కేసులే. నేను రేఖాలు చేయించుకుంటానయ్యా, ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అయ్యా, నాకు చదువు లేదయ్యా, నాకు తెలవదు, మీ దగ్గరే పెట్టుకోండి నా కొడుకుని. వాడు మారలేదని మీరు అనుకుంటే వాడు అలాంటి వాడు కాదయ్యా, అలాంటి పిల్లోడు కాదు. ఇప్పుడు మీరు నాకు పంపించండి, నాతో రేఖాలు చేయించుకుంటా. నేను ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చాను అయ్యా వాళ్ళకి డబ్బులు. మెడికల్ లీవ్ కావాలి, మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చా పోలీసు వాళ్ళకి, లాయర్కి. వాళ్ళ దగ్గర ఉండే విక్రమ్కే ఇచ్చా, నేను డబ్బులు వేపిచ్చా. ఇంకా నేను అంతకన్నా ఏం చేయను. పిల్లడికి అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. మీరు ఇదే వంక పెట్టుకుని వెళ్ళిపోయి తీసుకొచ్చి నా కొడుకుని రకం చేసేసారంటే అసలు అంతసేటు కొట్టాల్సిన అవసరం ఏంటి? మీరు దహనం చేయటానికి మీరు ఎవరు? ఆడేమన్నా అనాథా? కొన్ని 100 మంది ఉన్నారు వాళ్ళోళ్ళు చుట్టాలు, కానీ ఎవరైనా కూడా ఒక్కళ్ళకి కూడా మీరు చూపించకుండా కనీసం కన్న తల్లి వచ్చి ఏడ్చిన బాధపడిందే మీరు చూపించాలి కదా. ఎన్ని రోజులు తిరిగారమ్మా స్టేషన్ చుట్టూ? మీరు ఎన్ని రోజులు తిరిగారు మీ అబ్బాయికి? తిరిగానయ్యా, 18 రోజుల దాకా తిరిగా. 18 రోజుల దాకా తిరిగానయ్యా. నాకు బాగా గుర్తు, ఎర్రటి ఎండలు నెల ఫస్ట్ నుంచి కూడా చివరి దాకా తిరుగుతానే ఉండ. ఈ దహనాలు చేయటం, అవి చేయటం నాకు తెలవలేదయ్యా. నా బిడ్డను రాత్రి తీసుకెళ్లి బస్ స్టాండ్లో పడతారు. ఆడ అనాథ అంట, ఆడ అనాథ కాదయ్యా. నా బిడ్డను కొట్టి చంపారు. మొఖం అంతా దెబ్బలే, ఒళ్ళంతా దెబ్బలే, కళ్ళల్లోంచి ప్రాణం పోయింది. అంటే మీరు ఎంత చిత్రవత చేశారు? ఆ చిత్రవతకు కారణం ఏంటి? అంటే నాగరాజు ఏమన్నా మీ అబ్బాయి మీద వ్యక్తిగత కోపంతో చేశాడా, లేకపోతే నాగరాజు వెనకాల ఎవరైనా ఉండిదంతా మీ అబ్బాయి మీద చేశారనుకుంటున్నాను? నాగరాజుకి వ్యక్తిగతంగానే కోపం వాడి మీద. ఎందుకంటే వాడు వీళ్ళెవరు పిలిచినా కూడా తొందరగా రాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళ సంగతి వాడికి తెలుసు. ఏమిటంటే వాడి భయం వాడిది.
ఎందుకు పిలుస్తున్నారు ఏంటని అసలు ఆడు ఎప్పుడో వెళ్ళిపోయాడయ్యా, 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్లో కూడా ఏదో చిన్న గొడవ అయితే పిల్లలు తగాదలు ఆడుకుంటే కేసు పెట్టారు. కేసు పెట్టి కొట్టి పోను 2 దెబ్బలు వేసావు. అప్పట్లో 2 ఏళ్ళ నాడు పంపించేయచ్చుగా. నీ కొట్టుడు తెలిసింది వాడికి, ఇక్కడ ఉంటాం అనవసరం అనుకున్నాడు. ఎడంగి వెళ్ళిపోయి బతుకుతున్నాడు. బతకని నీకేం అభ్యంతరం? నీకేంటి? నేను ఎవడన్నా కొట్టాడా, బెజవాడలో ఉండి ఏమన్నా చేశాడా? ఇక్కడ అనవసరం అనుకున్నాడు, వెళ్ళిపోయి కష్టపడి బతుకుతున్నాడు. ఇది కూడా లేకుండా చేసావుగా నాకు. నేను వెళ్ళి అడిగా, అయ్యా ఒక్కసారి చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా, పైన ఉన్నాడు అయ్యా, నాకు నా కొడుకు కేకలు తెలుసయ్యా, ఆ విధంగా కొట్టబాండి అయ్యా, మీ దండం పెడతాను, నా బిడ్డ తిండి తిప్పలు లేకుండా అక్కడ బతుకుతున్నాడు అయ్యా, అర్ధరాత్రికాడ పట్టుకొచ్చి మీరు ఇంత చేయటం మీకు న్యాయం కాదయ్యా, నా బిడ్డను నాకు ఇచ్చేయండి అయ్యా, నేను బాగు చేయించుకుంటా. మీరు కొట్టారని కానీ ఇంకో రకం కేసు కానీ నేను పెట్టే మనిషిని కాదయ్యా, మీకు తెలుసు కదా. కనీసం పోలన్నా మాట్లాడినాయండి అంటే మమ్మల్ని అసలు కనికరించలా, అసలు వాళ్ళు మాట్లాడినవలా. చంపేసి పిల్లోడిని అటొకడు ఇటొకడు మధ్యలో పెట్టుకొని తీసుకెళ్ళి దహనం చేసేసారు. దానికి అంతటికీ కారణం ఏ ఆఫీసర్లు లేకుండా వాళ్ళు సొంతంగా చేయరుగా. అయ్యా మనం న్యాయం మాట్లాడుకోవాలి, వాళ్ళు సొంతంగా చేయరుగా. వాళ్ళ వెనకాల ఎవరున్నారు, అసలు వీడు ఏం చేశాడని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళందరినీ. మీరు కూడా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను అయ్యా, నాకు ఇది కోర్టు పరంగానే జరుగుద్దని నేను అనుకుంటున్నా, నాకు న్యాయం జరుగుద్ది. వాళ్ళందరినీ కూడా మీరు శిక్షించాలి. కలిగిందయ్యా, నాకు సిట్టు ద్వారా నాకు న్యాయమే చేస్తున్నారు, అన్యాయం ఏం చేయలేళ్ళు. నాకు చెప్పిన మాట ప్రకారం నాగరాజు గారిని అరెస్ట్ చేస్తారని చేశారు, జైలుకి పంపించారు. ఈ మిగతా వాళ్ళు కూడా చెయ్యాల్సిందే. 8 మంది దాకా ఉండారయ్యా. అందరినీ గుర్తుపడతా, అందరినీ గుర్తుపడతా. పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళని గుర్తుపట్టగలరండి, వెళ్ళి గుర్తుపడతా. అందరినీ పిలిపించమాను, నేను మాట్లాడతా, నేను చూస్తా, మీరే ఉండండి అక్కడ. ఎవడెవడ ఏం చేశాడో, ఎవడెవడు నేను వెళ్ళి బతువులు ఆడుకున్నాను అందరూ తెలుసు. కానీ ఆ రోజు స్టాప్ మొత్తం రావాలి అక్కడికి. ఆ రోజు మొత్తం అక్కడొకడు ఉంటాం కాదు, ఎవడెవడైతే ఉండాడో, నేను ఎవరితో మాట్లాడానో అందరు అక్కడికి వస్తే నేను చెప్పగలుగుతా, మోకాలు చూపించి చెప్తా. నా కొడుకుని ఎంత చిత్రవత చేసి ఆయన ఏదో చెప్పాడు, పోనీ ఇలా జరుగుతుందమ్మా నువ్వు ఒక్కసారి రామ్మా అని వీళ్ళు చెప్పొచ్చుగా. చెప్పాలి కదా అయ్యా, మీరు మానవులు కదా, మనుషులు కదా, మనమే మృగాలం కాదు కదా. అసలు ఇంత కారణం ఎందుకు చేయాలని? నా బంగారులన్నీ కొడుకులు, నాకు అక్కడే కొడుకు అయ్యా, ఒకే ఒక కొడుకుని అక్కడ చేసి నా కడుపులో దిగులు పెట్టేశారు. కానీ అమ్మా ఇంత జరిగినా కానీ నాగరాజు నిజాయితీపరుడు అని కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నా దగ్గరికి వస్తే నిజాయితీపరుడు అంటున్నారు, ఈ నీ తక్కువ పని ఏంటి? అంత నిజాయితీ గల్లోడైతే నా ఫోన్ తీసుకొని ట్రాప్ చేసి నా బిడ్డను తీసుకొచ్చి దేనికి చంపేశాడు? అంత నిజాయితీ పరుడైతే ఏం జరిగిందో పెద్దలకు చెప్పమను. నేను ఆ రోజు కూడా చెప్పా, అయ్యా ఏదన్నా జరిగితే బాడీ అన్న ఇవ్వండి అయ్యా, లేదంటే ఆడు బూడిద ఇవ్వండి అని అడిగాను. నేను ఏమన్నా అడిగానా? ఆయన ఆస్తులేనేమన్నా అడిగానా? అసలు నువ్వెవడో అసలు దానం చేయడానికి నీకేంటి సంబంధం? నీకేంటి? నువ్వు అమ్మే పొడివా అబ్బే పొడివా? నీకు ఉంటే ఉంచుకో. ఇలా ఎంతమందిని చంపి పారేశాడో అది కనుక్కోండి ముందు మీరు. అంతే కదయ్యా. మరి ఈ లెక్క లేకుండా చేసేసి మాకు కూడా చెప్పలేదంటే అందరికీ చేసి వచ్చినట్టే మాకు చేశాడు. ఆడు అనాది కాదు, ఎవరో ఏదో చేశారు, చేపిచ్చేశారు అంతే. నా బిడ్డని కేవలం నాగరాజే పట్టుకెళ్ళాడు. నాగరాజు ఈ కానిస్టేబుల్సే ఉన్నారు. కానిస్టేబుల్ మొత్తాన్ని తీసుకొచ్చి నుంచో పెట్టమను, నేను చెప్పకపోతే అప్పుడు అడగండి అంతే. థ్యాంక్ యూ అమ్మా. ఒకటి ఖచ్చితంగా ఒక మాట చెప్పుకోవాలి, ఈ తల్లి పోరాటం ఈరోజు సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఈ తల్లి మౌనంగా ఉంటే నా బిడ్డను చంపేశారని అయిపోయింది అనుకుంటే ఈరోజు ఇంత న్యాయం కానీ ఇంత చర్చ కానీ జరిగేది కాదు. ఈ తల్లి నిలబడింది, తన కొడుకు కోసం నిలబడడం వల్ల ఈరోజు వ్యవస్థల్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఈ తల్లి పోరాటాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని, కానీ ఒక తల్లిగా ఆడబిడ్డగా ఈమె పోరాటం చేసి బయటకు వచ్చి తన కొడుకు చావు కారణమైన ఈరోజు జైలుకి పంపించింది. ఒక్కడితో ఆగకూడదు, మిగతా 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలని ఉరి శిక్ష వేయాలని తల్లి డిమాండ్ చేస్తుంది. ఆ తల్లి డిమాండ్ పట్ల ఖచ్చితంగా న్యాయం ఉంది. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని చెప్పండి. దీనికి అంతటికీ కారణం ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఎక్కడ మన కృష్ణలంకలోనే కాళికామ్మవారి గుడి కింద ఉంటాడంట. ఆడి పేరు సుబ్బారావు, ఆర్ఎంపీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. వాడు కూడా ఈ ఆర్ఎంపీ డాక్టర్. ఆడు కూడా ఈ కొట్టిన పిల్లలందరికీ కుట్లేయటము, గోళ్లు తీసేయటము, కాళ్ళకు కట్టులేయటము, మత్తు ఇండిషన్లు చేయటము, చిత్రవత చేస్తున్నారు అయ్యా వీళ్ళు, చిత్రవత చేస్తున్నారు.
అందులో ఈడి పాత్ర కూడా ఉంది. ఈడిది సుబ్బారావుది. ఈయన ఎట్టయినా సరే వీడిని కూడా పెడతా నేను, ఎందుకంటే నా కొడుకు గోల్డ్ పీకేశాడు. కనపడుతున్నాయి అయ్యా చివర ఇవాడనయ్యా నిన్నేనయ్యాడు మోకం చూసింది పొద్దున్న నుంచి ఎడుతూనే ఉండ. ఇంతవరకు కొడుకుని తీసుకెళ్ళి మీరు నాకు చెప్పకుండా నాకు చూపించలేదంటే ఏం చేస్తే పాపం తీరుతుందో మీరు చెప్పండి, నిజం చెప్పండి అయ్యా. మీరు ఇదే కావాలి. ఇట్లాంటి బిడ్డలను ఎంతమందిని చంపేసి ఉంటాడు అడగని వాళ్ళని, అంతే కదయ్యా. మరి నీకు అహంకారం ఉందని డబ్బు ఉందని నువ్వు ఎవరినైనా కొనగలవా, బిడ్డలను తేగలవా? అదే రేపొద్దు నీ ఇళ్లలో ఎవరికైనా జరిగితే నువ్వేం చేయగలవు? డబ్బు తెచ్చుద్దా? ఎందుకయ్యా ఈ పాపాలు చేయటము? ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళకి సమాజంలో అసలు ఉంచటం ఎందుకయ్యా? అందుకే చట్టం తన పని చేసింది, అందుకే అరెస్ట్ కూడా చేసింది. కన్నా నేను నాకు అసలు ఓపిక కూడా లేదు. వీళ్ళకి కఠినమైన శిక్ష అయ్యాలి. ఈ మిగతా వాళ్ళని కూడా పట్టుకొచ్చి ప్రతి ఒక్కరిని నేను చూపిస్తా. నేను అడుక్కున్నదాన్ని వాళ్ళని నాకు రాంగ్ సమాధానం చెప్పి నన్ను తోసేశారు బయటికి, నన్ను కర్రలడ్డం పెట్టారు. ఇష్టం వచ్చినట్టు పిల్లోడు రెక్కలు ఎంత చేట అయ్యేటట్టు కొట్టి 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 చంపారు. ఎవరు ఊరుకోమన్నా నేను ఊరుకోను. అవసరమైతే నేను సచ్చినా పర్వాలా, నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను నేను, నాకేం అవసరం. తల్లి కన్నీరు ఆగట్లేదు, ఎందుకంటే కొడుకు ఆ రోజు జరిగిన చిత్రవద, ఆ రోజు కనబడినటువంటి దృశ్యాల కళ్ళల్లో నీళ్లుగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక న్యాయం స్టార్ట్ అయిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో వాళ్ళంతా జైలుకి వెళ్ళి వాళ్ళంతా మరశిక్ష విధించిన రోజే తనకు సంపూర్ణ న్యాయం జరిగినట్టు విజయలక్ష్మి గారు చెప్పారు. బాబు నాకు సీఎం గారు ఒక మాట చెప్పారు, అమ్మా నువ్వు బాధపడమాక, ఆయన కూడా కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన నేను న్యాయం చేస్తానమ్మా నీకు, ఎవరెవరైతే ఇందులో ఉన్నారో అందరికీ నేను చర్య తీసుకుంటా, అందరి మీద కూడా నేను సపరేట్గా సిట్ వేపిస్తాను, తీసుకెళ్తాను అమ్మా, సిట్ వేపిస్తాను, నేను నీకు న్యాయం జరిగేటట్టు చూస్తానన్నారయ్యా. అదే జరుగుతుంది. ఇప్పుడు మంచి వాళ్ళే వేసాడు, మా తరపున మంచి వాళ్ళని వేసి అంతా లాగుతున్నారు. కెమెరా సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. సాయికృష్ణ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఒక పోలీస్ అధికారి హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో ఈ వ్యవహారాన్ని పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయవాడ నుంచి రాజమండ్రి తరలించే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి నేరుగా రాజమండ్రి తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సిఐ నాగరాజును తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.